వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు ఎగ్ పరాటాలని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండేటట్టు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకేలా పరాటాలను ప్రిపేర్ చేసుకోకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఇందులోకి ఇక కర్రీ కూడా అవసరం ఉండదు, ఇలాగే తినేయచ్చు. ఒకవేళ కర్రీ కావాలి అనుకుంటే మసాలా కర్రీతో కానీ పప్పుతో కానీ ఏదైనా చట్నీతో కూడా తినేయచ్చండి, చాలా బాగుంటాయి. పిల్లల లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా చేసి రోల్ చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఎగ్ పరాటాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పుల జల్లించుకున్న మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మైదా పిండి వేసుకుంటున్నాను, మీకు మైదా పిండి ఇష్టం లేకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను వేస్తున్న స్పూన్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అండి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. అప్పుడే పరాటాలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. వాటర్ మరి ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేతికి అంటుకునేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఎగ్ పరాటాలని ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇక ఎప్పుడు బయట తెచ్చుకోరండి, చాలా టేస్టీగా అనిపిస్తాయి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి పైనంతా పట్టించేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా పిండి మొత్తానికి ఆయిల్ పట్టేసి తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కోడిగుడ్లు వేసుకుంటున్నాను. మనం తీసుకున్న పిండికి ఈ విధంగా 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఎగ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మరి ఎక్కువ పట్టదు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకున్నాను. అలాగే ఒక చిటిక మాత్రమే పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఈ విధంగా విస్కర్ ఉంటే విస్కర్ సాయంతో కలుపుకోండి, లేకుంటే స్పూన్తో కానీ ఫోర్క్తో కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఎగ్ మిక్చర్ని పక్కన పెట్టేసుకున్నానండి. 10 నిమిషాల తర్వాత పిండిని మూత తీసి చెక్ చేస్తున్నాను. పిండి చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్గా అయి ఉందో. పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవడం వల్ల పరాటాలు చాలా పొరలుగా వస్తాయండి. మనం రోల్ చేసేటప్పుడు చాలా బాగా పల్చగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిండిని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకుని కొద్దిగా పిండి చల్లేసుకుంటున్నాను. ఈ పిండిని ఇప్పుడు చిన్న భాగాలుగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 భాగాలుగా చేసుకుంటున్నాను. మనకు 5 పరాటాలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకొని పల్చగా రోల్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, చపాతీ రుద్దుకునే కర్ర సాయంతో ఈ విధంగా రుద్దేసుకుంటే సరిపోతుంది పల్చగా. ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే కొద్దిగా పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకొని ఇలా రుద్దేసుకుంటే సరిపోతుంది. మనకు షేపు ఒకేలా రౌండ్గా రావాలి అని ఏమీ లేదండి.
ఎలా వచ్చినా సరే మనకు మాత్రం పల్చగా రుద్దేస్తే సరిపోతుంది. ఈ విధంగా పల్చగా రుద్దేసిన తర్వాత దీనిపైనుంచి ఆయిల్ రాసేసుకున్నాను. తర్వాత పైనుంచి పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా పిండిని ఇలా జరుపుకుంటూ రావాలి. పల్చగా ఉండడం వల్ల కింద అంటుకున్నట్లు ఉంటుందంటే ఏమీ పర్లేదు. ఈ విధంగా తీసుకుంటూ ఇలా రోల్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొద్దిగా సాగతీసినట్టుగా సాగతీస్తే మనకు లేయర్స్ అనేటివి ఇంకా పల్చగా వస్తాయి. ఇప్పుడు పైనుంచి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పైనుంచి పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకొని 2 వేళ్లకు ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కొనను కింది వైపు పెట్టేసుకొని పైనుంచి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎంత వీలైతే అంత పల్చగా రుద్దేసుకోవాలండి ఫస్ట్ ఈ చపాతీ అనేది. ఈ విధంగా రుద్దిన తర్వాత పైనుంచి ఆయిల్ రాసేసుకున్నాను. మీకు ఆయిల్ ఇష్టం లేదు నెయ్యైనా వేసుకోవచ్చు అనుకునేటైతే నెయ్యైనా వేసుకోవచ్చు. నేనైతే పైనుంచి ఈ విధంగా ఆయిల్ వేసుకొని పొడి మైదా పిండి చల్లేసుకొని ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చూసారు కదా, ఒక సైడ్ నుంచి ఇలా చుట్టేసుకుంటూ రావాలి. పక్కకు జరుపుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాగదీసినట్లు సాగదీయేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత పైనుంచి పొడి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లేసుకోవాలి. ఇంత ప్రాసెస్ అనుకోకండి, చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వేలుకు చుట్టేసుకుని ఒక కొనను కింది వైపుకి పెట్టేసుకున్నాను. పైనుంచి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు ఒక్కొక్కటి చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని చేత్తో కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. చేత్తో అయినా మనం ప్రెస్ చేసుకోవచ్చు, లేకుంటే చపాతీ రుద్దుకునే కర్ర సహాయంతో మరి గట్టిగా ప్రెస్ చేయకుండా పైనే ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మరి పల్చగా రుద్దకూడదండి, మరి మందంగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందానుంటే సరిపోతుంది. అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక చపాతీ కానీ లేకుంటే రోటీ చేసుకునే ప్యాన్ పెట్టేసుకొని ఒకవైపు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత మరోవైపు తిప్పుకుంటున్నాను. ఇంకా మనము ఆయిల్ వేసుకోలేదండి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మరోవైపు కూడా 1 నిమిషం కాలిన తర్వాత తిప్పేసుకున్నాను. ఈ విధంగా 1 నిమిషం పాటు 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒకవైపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. పైనుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్పూన్ సహాయంతో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. బ్రష్ ఉంటే బ్రష్ సహాయంతో కూడా వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకోవడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది. చపాతీ మొత్తానికి ఈ విధంగా పైన వేసుకుంటే సరిపోతుంది. మనకు ఎగ్ కోటింగ్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఈ ఎగ్ మిక్చర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. పల్చగా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇదంతా మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ పరాటాలు మందంగా ఉండడం వల్ల లోపటి వరకు బాగా ఉడకడం కోసము మనము లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఈ పరాటాలని. అప్పుడే లోపల కూడా బాగా ఉడికిపోతుందండి ఈ పరాటా అనేది. మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ వచ్చేసామంటే చూస్తారు కదా, పరాటా అనేది ఈ విధంగా పొరలుగా వస్తుందండి. ఒక సైడు మనము ఎగ్ మిక్చర్ వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగా ఉందో. మీకు కూడా ఇలాగే రావాలంటే వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ పరాటాలని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, అలాగే డిన్నర్ లేక కూడా తినొచ్చండి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు 1 కప్పు గోధుమ పిండి 2 గుడ్లతో చాలా టేస్టీగా పొరలుగా సాఫ్ట్గా ఉండే ఎగ్ పరాటాలని చేసి చూపిస్తున్నాను.
ఈ ఎగ్ పరాటాలు చాలా పొరల పొరలుగా వచ్చేస్తాయండి. కానీ ప్రతి ఒక్క పిండి ముద్దను కూడా మనము పొరల పొరలుగా పెట్టాల్సిన పని లేకుండా చాలా మంచి టిప్స్ తో చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో పొరల పొరలుగా సాఫ్ట్ గా టేస్టీగా ఉండి ఎగ్ పరాటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. ఇక్కడే గానీ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. స్కిప్ చేస్తూ చూసారంటే వీడియో మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను, అవన్నీ కూడా మిస్ అయిపోతారు. ఈ పరాటాలే కాదండి, చపాతీలు పొరల పొరలుగా రావడం కోసం ఎలా చేసుకోవాలో కూడా చెప్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసాను. 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలిపేస్తున్నాను. సాల్ట్ ఆయిల్ బాగా పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముందుగా తడుపుకోవాలి. వెంటనే ఉండలాగా చేయకూడదు. అప్పుడే పిండికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్లు బాగా తీసుకుంటుంది. అప్పుడే మనకు పరాటాలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. పరాటాలనే కాదండి, చపాతీ పిండి అయినా సరే మనము ముందుగా పిండి అయితే ఇలా కలుపుకోవాలి. మనకు పరాటాలు కానీ చపాతీలు కానీ సాఫ్ట్ గా రావాలంటే ఇక్కడ పిండి కలిపే విధానం బట్టే ఉంటుంది. పిండిని ముందుగా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ తడిపేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని తడిపేసుకున్న తర్వాత ఉండలాగా చేసుకోవాలి. ముందుగానే ఉండలాగా చేయకూడదు. చూసారు కదా, ఇలా తడిపేసుకున్న తర్వాత ఇలా ఉండలాగా చేసుకున్నాను. అంతేకాదు పిండిని కూడా సాఫ్ట్ గా కలుపుకోవాలి. కొద్దిగా చేతికి అంటుకున్నట్లు కొద్దిగా స్టిక్కీగా ఉండాలి. అప్పుడే మనకు చపాతీలు కానీ పరాటాలు కానీ చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా బాగా మర్దన చేస్తున్నట్లు కలిపేసుకోవాలి పిండిని. పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఖచ్చితంగా 10 నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలండి. పిండి నానాలి. అప్పుడే మనకు పరాటాలు కానీ చపాతీలు కానీ చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాలు పక్కన పెట్టేసే లోపు మనం అదే 10 నిమిషాల్లోనే మనం చేసుకోవాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. ఈ 10 నిమిషాల్లో మనము ఎగ్ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి, పెద్ద పెద్దగా కాదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను. అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను, వాటిని కూడా వేస్తున్నాను. ఇవేమి మనకు ఎక్కువ కలర్ రావాల్సిన పని లేదు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇలాగే 1 నిమిషం పాటు వేయించేసుకోవాలి. పచ్చివాసన అప్పటికి పోతుంది బాగా. మరి పచ్చి వాటిలతో చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదండి పరాటాలు. కాబట్టి ఇలా వేయించేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి, ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేస్తే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేవి వచ్చేస్తాయి. లేకుంటే కారపొడైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఎగ్ వేసే ఏ రెసిపీస్ కైనా సరే మిరియాల పౌడర్ అనేది కంపల్సరీ. వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేస్తున్నాను. ఈ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నదే, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదు, పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా ముందుగానే మసాలాని వేయించి వేసుకోవడం వల్ల ఈ ఎగ్ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఎగ్ వేసి కలిపేసినప్పుడు ఎగ్ లేక్ కూడా చాలా బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇందులో 2 గుడ్లు కూడా వేస్తున్నాను. మనం తీసుకున్న గోధుమ పిండిని బట్టి గుడ్లు వేసుకోవడం అనేది ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 2 గుడ్లు వేస్తున్నాను. కరెక్ట్ గా సరిపోతుంది. మొత్తం కూడా బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి. ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనం మసాలాలోని ఉప్పు కారము అన్ని కూడా వేసుకున్నాం కదా, ఇదే సరిపోతుంది. ఇలా మొత్తం కలిసిరెట్టుగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది పైనుంచి వేసుకోవాలి. ముందుగానే ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నామంటే మనకు అంత కలర్ఫుల్ గా కనిపించదు. మంచి కలర్ లో మంచి ఫ్లేవర్ రావడం కోసం చివరగా ఇలా వేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో.
ఈ లోపు మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ టైం ఏమి ఎక్కడా వేస్ట్ కాదండి. ఈ పిండి మొత్తాన్ని కూడా మనము 2 భాగాలుగా చేసుకోవాలి. చిన్న చిన్న భాగాలుగా చేసుకోవట్లేదు. ఒకవేళ ఒకేసారి పిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేనైతే 2 భాగాలుగా చేసుకున్నాను కదా. ఒక్కొక్క పిండి ఉండని వేసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని రౌండ్ గా ఇలా చేస్తున్నాను. మనం పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో పొడి గోధుమ పిండి చల్లేసుకుంటూ వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు చపాతీ రుద్దుకునే పీట ఎంతైతే ఉందో అంతవరకు స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మందంగా ఉందా పల్చగా ఉందా అనేది ఏమీ అవసరం లేదు. మొత్తం పిండితో కూడా ఒకేసారి ఒక చపాతీలా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న చపాతీ ఎంత మందంగా ఉందో దాన్ని బట్టి మనం కట్ చేసుకునేటప్పుడు వెడల్పు అనేది చూసుకోవాలి. అంతే. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు మందంగానే ఉంది, మరి పల్చగా కూడా లేదు. పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎక్కడే కానీ మనము ఎక్కువ ఆయిల్ వేసుకోవాలని ఏమీ లేదు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి పొడి గోధుమ పిండి ఇలా చల్లేసుకుని చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన కింద ఫోల్డ్ చేసుకోవాలి, మనకు మంచి షేప్ లో రావడం కోసము. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు. లైట్ గా ఇలా పొడి గోధుమ పిండి చల్లేసుకొని మరొక మడత అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగే ఎన్ని వీలైతే అన్ని మడతల్ని పెట్టేస్తే సరిపోతుంది. పైనుంచి పొడి గోధుమ పిండి చల్లేసుకుంటూ ఇలా వేసుకోవాలి. తర్వాత ఇలా కింద ఉన్న మడతను పైకి పెట్టేస్తే మంచి షేప్ లో వచ్చేస్తుంది, మనకు ఎత్తు తగ్గుల్లాగా కనిపించకుండా. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేలు సాయంతో అందాజుగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఎన్ని కట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. మనకు కావలసిన సైజుని బట్టి నేనైతే 4గా కట్ చేస్తున్నాను. తర్వాత చాకుతో ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఒకదాన్ని మాత్రమే చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మిగతా వాటిని పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా పొరలుగా వచ్చేసిందో. మనం ఎన్నైతే మడతలు పెట్టామో అన్ని పొరలు వచ్చేస్తాయి ఈ పరాటా అనేది. ఇప్పుడు పైనుంచి గోధుమ పిండి చల్లేసుకొని కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి, మరి ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేయకూడదు. మనం లేయర్స్ లాగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఈ పరాటా అనేది రౌండ్ గా రాదు, స్క్వేర్ షేప్ లో వస్తుంది. స్క్వేర్ షేప్ లో చేసి కట్ చేసాం కాబట్టి. చూసారు కదా, మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది. మనకు ఇంకా ఎక్కువ లేయర్స్ కనిపించాలి అనుకుంటే ఇంకొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్గు మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా చేసుకున్నాం కదా పరాటా, ఆ పరాటాని ఇందులో డిప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసేసుకొని ఇందులో జస్ట్ ఇలా పెట్టేసి తీసేయాలి. ఎక్కువసేపు పెట్టకూడదు. ఎక్కువసేపు పెట్టేసామంటే మనం చేతితో తీసేటప్పుడు విరిగిపోతుంది. ఇలా డిప్ చేసుకునే ముందే స్టవ్ మీద ఒక పెనంని పెట్టేసుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. వెంటనే ఇలా వేసేసుకోవాలి. ఎక్కువసేపు ఎగ్గు మిశ్రమంలో పెట్టేయకూడదు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మనం డిప్ చేసినప్పుడు ఉల్లిపాయ మిశ్రమం అనేది ఈ పరాటాకి సరిగ్గా అంటుకోదు కాబట్టి పైనుంచి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, మీకు ఇష్టమైతే వేసుకోకుండా పర్లేదండి. ఎగ్గు కాబట్టి లైట్ గా వేస్తేనే బాగుంటాయి పరాటాలు. కొంతమంది చాలా ఎక్కువగా కూడా వేస్తుంటారు, అలా అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. నేనైతే తక్కువ ఆయిల్ తోనే చేస్తున్నాను. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ పైనుంచి లైట్ గా ఆయిల్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. చాలా బాగా పొంగుతూ పొరలుగా సాఫ్ట్ గా వచ్చేస్తాయండి ఎగ్ పరాటాలు. చూసారు కదా, ఇలా మనం ఒక సైడ్ నుంచి అట్ల కాడతో ఇలా ఒత్తేస్తూ ఉన్నామంటే బాగా పొంగుతూ వచ్చేస్తాయి ఈ పరాటాలు. ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో చూసారు కదా. ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఇలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక్కొక్కటిగా ప్లేట్ లో పెట్టేస్తున్నాను.
అంతేనండి, చాలా సింపుల్ గా పొరలుగా సాఫ్ట్ గా టేస్టీగా ఉండి ఎగ్ పరాటాలని ప్రిపేర్ చేసుకున్నాం కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కొద్దిగా టమాటో కెచప్ వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. పిజ్జాలు, బర్గర్లు ఇంకేమీ అడగరండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కూడా చేశారంటే కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా హైప్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.